హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో డ్రై ఫ్రూట్స్ లాడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇప్పుడైతే కృష్ణాష్టమి వస్తుంది కదా, అలానే మేమైతే వరలక్ష్మి పండుగకి అయితే ప్రిపేర్ చేసామండి. సో దేవుడు ముందరగా నైవేద్యంగా పెట్టడానికి డ్రై ఫ్రూట్స్ లాడు అనేది బాగుంటుంది. అలానే చాలా హెల్తీ ప్లస్ తక్కువ కాస్ట్లో మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలన్నది అయితే ఈ వీడియోలో అయితే చూద్దామండి. ఇక్కడ అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను. 2 టైప్స్ ఆఫ్ గ్రేప్స్, అలానే సన్ఫ్లవర్ సీడ్స్, మొత్తం కర్బూజా గింజలు, బాదాము, అలానే గోడంబి కూడా తీసుకున్నానండి. ఇక్కడైతే నట్స్ కూడా తీసుకున్నాను. ఇవన్నీ కూడా మనకు సూపర్ మార్కెట్లో దొరుకుతాయండి. సో కర్బూజా గింజలతో పాటు ఇవైతే గసగసాలండి. సో కొంచెం నువ్వులు కూడా తీసుకున్నాను. సో అన్నీ నీట్గా చిన్నగా కట్ చేసుకొని అయితే పెట్టుకోవాలండి. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకు లడ్డు అనేది షేప్ అనేది బాగా వస్తుంది. అలానే ఖర్జూరం అండి, ఇదైతే మనకు ఇది కూడా సూపర్ మార్కెట్లోనే ½ కేజీ అలా ప్యాకెట్ వస్తుంది కదా, అందులో ఉన్న సీడ్స్ అవుట్ సైడ్ తీసుకొని మనమైతే స్మూత్గా కట్ చేసుకొని అయితే పెట్టుకోవాలి. సో ఇవి కూడా సైడ్కి పెట్టుకోవాలండి. ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా మనం ఆల్రెడీ చూపించిన డ్రై ఫ్రూట్స్ని ఒక్కొక్కటి వేయించుకొని సైడ్కి అయితే పెట్టుకోవాలండి. ఇక్కడ నేను వైట్ నువ్వులు కూడా తీసుకున్నాను. సో అవి కూడా యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు గ్రేప్స్ అంతా ఫ్రై అయిన తర్వాత గోడంబి కూడా వేసానండి. సో వీటిని కూడా అంతే కొంచెం లైట్గా ఆయిల్ వేసి ఫ్రై అయితే చేసుకోవాలి. ఇలా ఫ్రై అయినవన్నీ సపరేట్గా మనము ఒక ప్లేట్లో అయితే మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ బాదం అనేది కూడా అంతే వీడియోలో చూపించిన విధంగా చిన్నగా కట్ చేసుకోవాలండి. ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి స్మూత్గా కట్ చేసుకున్నాం అనుకోండి లాడూ షేప్ అనేది బాగా వస్తుంది. సో ఇక్కడ నట్స్ కూడా అంతే అన్నీ వేగిన తర్వాత లాస్ట్లో జస్ట్ కొంచెం గసగసాలు వేడెక్కిన పెనం మీద లైట్గా ఫ్రై చేసుకుంటే, ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పెట్టుకున్నాం కదా, అదే పాత్రలోకి మిక్స్ చేసుకోవాలండి. సో ఇప్పుడు చూసారు కదా, ఇవి ఆల్రెడీ కర్బూజా గింజలు, అలానే సన్ఫ్లవర్ సీడ్స్ లాస్ట్లో అవి రెండు కూడా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ అయిన డ్రై ఫ్రూట్స్లోకి మనమైతే ఖర్జూరం అనేది లైట్గా పాకం పట్టుకొని వేసుకోవాలండి. ఒక ప్యాన్ పెట్టి అందులోకి వీడియోలో చూపించిన విధంగా మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఖర్జూరం అయితే వేసుకోవాలండి. ఇక్కడ మీరు వాటర్ అనేది జస్ట్ లైట్గా 2 టేబుల్ స్పూన్ అంత యాడ్ చేసుకుంటే చాలండి, ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే ఖర్జూరం అనేది వేగేంత వరకు అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎక్కువ చేసుకున్నాం అనుకోండి పాకంలాగా వస్తుంది మనకు, డ్రై ఫ్రూట్స్ అనేది ఖర్జూరానికి అతుక్కోవు. జస్ట్ చూసారు కదండి, దగ్గర పడేంత వరకు ఖర్జూరాన్ని ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా వేడి చేసుకోవాలండి. ఇప్పుడు ఆల్రెడీ మనం వేయించిన డ్రై ఫ్రూట్స్ని అంతా కలిపేసి ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఖర్జూరంలో జస్ట్ సిమ్లోనే ఒక 5 to 10 మినిట్స్ వేయించుకుంటే చాలండి, మనకు కరెక్ట్గా లడ్డు షేప్ అనేది బాగా వస్తుంది. సో చూసారు కదా, మధ్య మధ్యలో వాటర్ని చేతులకు అద్దుకొని మనము షేప్ అయితే చేసుకున్నాం అనుకోండి లడ్డు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో చూసారు కదా, మీకు ఏ సైజులో కావాలంటే మనం లడ్డు అనేది అదే సైజులో ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో మేము ఇంకొకసారి కూడా లడ్డు అనేది ప్రిపేర్ చేస్తున్నాము. ఇక్కడ మధ్యలో అనేది చల్లగా అయిపోయింది అనుకోండి, మళ్ళీ ఇంకొకసారి జస్ట్ లైట్గా వేడి చేసుకున్నాం అనుకోండి కరెక్ట్గా షేప్ అనేది వస్తుంది. సో చూసారు కదా, ఫైనల్గా ఇంట్లోనే మనము ఈజీగా అలానే తక్కువ కాస్ట్లోనే హెల్తీగా డ్రై ఫ్రూట్స్ లాడు అనేది ప్రిపేర్ చేసామండి. మీరు కూడా ఈ లాడుని ప్రిపేర్ చేసి కృష్ణాష్టమికి, అలానే పండుగలు వస్తున్నాయి కదా, వినాయక చవితి కూడా ఉందండి ముందు, అలానే ఓనం పండుగ కూడా ప్రిపేర్ చేసి మనం ఇంట్లోనే ఈజీగా దేవుడి ముందర అయితే పెట్టుకోవచ్చండి. సో చూసారు కదా, ఫైనల్గా మీరు కూడా ఈ లాడు ప్రిపేర్ చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.